झूठा మాటలంటే రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, దాన్ని పాము లెక్క వంకర వంకర తిప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు దాన్ని జాతీయ రహదారిగా చేయాలన్న ఏమైంది పేపర్. ఇప్పుడు 2022లో మీ పేపర్ చూపడతారండి. మీకు 2022లో అధికారికంగా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సార్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల రోడ్ వరకు ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయాలని నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇది బీఓటీలో ఉన్నది, మీరు సంబంధిత కాంట్రాక్టర్ కు 2036 వరకు మీరు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు రాసిచ్చిర్రు. ఆ కాంట్రాక్టర్ హాజరు ఉన్నప్పుడు మేము చేయలేము, ఎట్లా చేస్తాం, మనము చేయరాదు కదా. మీరు ఆ కాంట్రాక్టర్ కు ఉన్నటువంటి విషయంలో సర్దుబాటు చేసుకోండి, మీరు ఆ కాంట్రాక్టర్ ఒప్పించుకోండి, ఆ కాంట్రాక్టర్ కు చెల్లించాల్సినటువంటి బిల్లును పేమెంట్ చేసుకుంటారా ఏం చేసుకోండి. మొత్తం క్లారిటీ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని జాతీయ రహదారిగా నిర్మించడానికి మేము సిద్ధము. 4 లైన్స్ 6 లైన్స్ నిర్మించడానికి మేము సిద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రిటర్న్ రాతపూర్వకంగా 2022లోనే ఉత్తర్వులు ఇచ్చింది. వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ హయాంలో స్టార్ట్ అయింది, ఇప్పుడు హయాంలో వాళ్ళే ఉన్న ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ కున్న ఒప్పందాన్ని మీరు విరమించుకోవడం లేదా? మీరు కాంట్రాక్టర్ కింద ఒప్పందం వివరించుకోకుండా రోడ్ ఎట్లా ఇస్తారు? అనుమతులు ఎట్లా వస్తాయి? రేపు ఇవ్వన్నారు లెటర్. ఇప్పుడు 2022 9/6/2022 ఇది కేంద్ర ప్రభుత్వము మేము కరీంనగర్ నుంచి రామగుండ మంచిర్యాలకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర ఉన్న ఇబ్బందులు మీరు తొలగించుకోండి, మీ దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించుకోండి, మేము చేయడానికి సిద్ధం అని చెప్పి క్లియర్ గా రాసి ఉన్నది. ఈ టెండర్ పెట్టింది మీరే, పనులు చేసింది మీరే, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చింది మీరే, క్వాలిటీలో కూడా పనులు చేసింది మీ హయాంలోనే, వంకర దింపి యాక్సిడెంట్ కారకులు మీరే, విచారణ జరిపింది మీరే, విచారణ తుంగలు దొక్కింది మీరే, కాంట్రాక్టర్కి 2036 వరకు అప్పచెప్పింది మీరే, మళ్ళీ లెటర్ రాసేది మీరే. మళ్ళీ లెటర్ రాస్తారు, టీవీలలో ఏమొస్తుంది? దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని టీవీలలో వస్తుంది. కానీ అంతకుముందు జరిగిన చరిత్ర ఎవరు తెలుసు? ఎవరు తెలియదు. దీని మీద ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని డిమాండ్ చేస్తున్నా. మీ మంత్రులు మీ నాయకులే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిరు. ఏమని? హైదరాబాద్ నుంచి రామగుండం మంచిర్యాల వరకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారి నిర్మించాలని చెప్పారు. మేము సిద్ధము. మీరు కాంట్రాక్టర్తో జరిగిన ఒప్పందాన్ని దాన్ని క్యాన్సిల్ చేసి కాంట్రాక్టర్ ఒప్పించే దమ్ము మీకున్నా మీరు చేయండి. అంతెందుకన్నా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి నేనే, వెంకటరెడ్డి గారే సాక్ష్యం. సార్ అన్ని రోడ్లు అయిపోతున్నాయి సార్, మాకు సిరిసిల్ల కామారెడ్డి కరీంనగర్ కామారెడ్డి రహదారి కావాలి, ప్లస్ హైదరాబాద్ రామగుండం వరకు మంచిర్యాల వరకు జాతీయ రహదారి కావాలి సార్ అంటే ఆయన ఇప్పుడు మరి బీఓటీ ఉంది కదా, బీఓటీ సమస్యను పరిష్కరించుకోండి, రాష్ట్ర ప్రభుత్వము రోడ్ వేయడానికి నేను సిద్ధమని ప్రామిస్ చేసిండు. నేను కేంద్ర మంత్రి స్వయంగా ప్రామిస్ చేసిండు. ఇప్పుడు చెప్పాలి, లేఖలు రాసిన వ్యక్తులు ఇప్పుడు చెప్పాలి. లేఖలు రాయంగానే పేపర్కి ఇచ్చుకుంటే టీవీ చూస్తే సరిపోదు, వాస్తవాలు చెప్పాలి. అబద్దాలతో 2 రోజుల కాలం వెళ్ళిపోతారు. ఇంకా ఇదే ఉదాహరణ మీకు. కాబట్టి గిన్ని అబద్దాలు చెప్పి ఢిల్లీ కలిసి అబద్దాలు చెప్తారు.